శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. ఏమిటి ఆ విషయం? ఏం జరగబోతుంది ఈ రోజున? ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు మేలు చేసిన వ్యక్తులను మర్చిపోకుండా గుర్తు ఉంచుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలు, బంధాలను విడిచిపెట్టారు. నూతన విజయాల కోసం యత్నిస్తూనే ఉంటారు. కాస్త కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. ఇది వీరి బలహీనత. మనోచాంచల్యం ఉంటుంది. మాట విషయంలో ఈ రోజున అప్రమత్తత అవసరం. మాట్లాడే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితత్వంతో తీసుకోండి. మీరు ఎప్పుడూ ఖాళీగా కనిపించరు. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఒక పెద్ద అశుభ వార్త వినబోతున్నారు. ఏ ఆదాయ మార్గం ద్వారా డబ్బు వస్తుందో దానికి సంబంధించిన ఒక భయంకరమైన వార్త రాబోతుంది. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, మీరు ఉన్న రంగాల్లో ఏ విధమైన వార్త అయినా కావచ్చు, ఒక కీలక ఆదాయ మార్గం త్వరలో మూసుకుపోబోతుంది. అశ్రద్ధ వహించొద్దు. జాగ్రత్తలు తీసుకోండి. కుల వృత్తులు చేస్తున్న వారు అయినా సరే, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికైనా సరే, ఉద్యోగాలు చేస్తున్న వారు అయినా సరే, ఈ రోజున జాగ్రత్త తీసుకోండి. మీరు మాట్లాడే విషయంలో, చేతల విషయంలో, తీసుకునే నూతన నిర్ణయాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ధనం విషయంలో, పెట్టుబడుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. ₹1 పెట్టుబడి పెట్టినా కూడా అది నష్టం కిందకే జమ అయిపోతుంది. ఇక లక్ష్మీదేవి యొక్క అనుకూలత లేదు కాబట్టి డబ్బు విషయంలో అప్రమత్తత అవసరము. వచ్చే ప్రతి రూపాయి ఏదో ఒక విధంగా ఆగిపోవడం, బకాయిలు వసూలు కాకపోవడం, రావాల్సిన ధనాన్ని ఆఖరి నిమిషంలో ఎవరైనా అడ్డుకోవడం సంభవించవచ్చు. ఈ విషయం తెలుసుకుని ఈ రోజున దుఃఖ సాగరంలో మునిగిపోతారు. మానసిక అశాంతి చెలరేగుతుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అందరికీ వస్తుంది అని కాదండి, కొంతమందికి మాత్రమే ఈ విధమైన అననుకూలత కనిపిస్తుంది. మిగిలిన అంశాలు మిశ్రమంగానే ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక కీలక ఆలోచన చేస్తారు. అమలు విషయంలో జాప్యం జరగచ్చు. మీరు తీసుకునే నిర్ణయం బంగారు భవిష్యత్తుకు బాట కావాలి. ఇలా ఇబ్బంది పూరితమైన వార్త కాకూడదు కాబట్టి ఈ రోజు చేసే ఆలోచన సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల సలహా తీసుకుని పాటించండి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పరిగణలోకి తీసుకోండి. మేలు కలుగుతుంది. భాగస్వామ్యులతో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు ఈ రోజున ఒక అడుగు ముందుకేస్తారు. వ్యాపార భాగస్వామ్యులతో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనే ఆలోచన సక్సెస్ఫుల్ గా కలిసొస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని ప్రత్యేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. వాటిని అధిగమించి ముందుకు సాగడానికి దైవ బలం ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. ప్రతిరోజు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, ఆరాధన చేసుకోవడం మరచిపోవద్దు.